ఈ వీడియోలో మనం నిలువు వరుస పద్ధతి ద్వారా బహుపదుల వ్యవకలనం అంటే తీసివేత గురించి నేర్చుకోబోతున్నాం. దీన్నే ఇంగ్లీష్లో సబ్ట్రాక్షన్ ఆఫ్ పాలినామియల్స్ యూజింగ్ ద కాలమ్ మెథడ్ అంటారు. ఒక ఉదాహరణ ప్రశ్న చూద్దాం. మొదటి బహుపది 3x యొక్క ఘాతం 2 ప్లస్ 3x మైనస్ 2 మరియు రెండవ బహుపది 5x మైనస్ 3x యొక్క ఘాతం 2 మైనస్ 7. ఇక్కడ ఇచ్చిన మొదటి బహుపదిలో నుండి రెండవ బహుపదిని తీసివేయాలి. సాధన చూద్దాం. వ్యవకలనం ప్రారంభించే ముందు మొదట ఈ బహుపదులు ప్రామాణిక రూపంలో ఉన్నాయా లేదో పరిశీలించాలి. అయితే మరి బహుపదుల ప్రామాణిక రూపం అంటే ఏంటి చూద్దాం. రెండవ ఘాత బహుపది యొక్క ప్రామాణిక రూపం ఏంటి? మనకి a x యొక్క ఘాతం 2 ప్లస్ b x యొక్క ఘాతం 1 ప్లస్ c. ఇందులో పదాలు చరరాశి ఘాతాల అవరోహణ క్రమంలో ఉండాలి. అదేవిధంగా మూడవ ఘాత బహుపది యొక్క ప్రామాణిక రూపం ఏంటి? ax యొక్క ఘాతం 3 ప్లస్ bx యొక్క ఘాతం 2 ప్లస్ cx యొక్క ఘాతం 1 ప్లస్ d. ఇప్పుడు మొదట బహుపదిని పరిశీలిద్దాం. 3x యొక్క ఘాతం 2 ప్లస్ 3x మైనస్ 2. ఇక్కడ చూస్తే x యొక్క ఘాతాలు ఎలా ఉన్నాయి? 2 1 0 అంటే అవరోహణ క్రమంలోనే ఉన్నాయి. కాబట్టి ఇది మనకి ప్రామాణిక రూపంలోనే ఉంది అని చెప్పవచ్చు. తర్వాత రెండవ బహుపదిని పరిశీలిద్దాం. 5x యొక్క ఘాతం 1, తర్వాత ఏముంది? x యొక్క ఘాతం 2 అంటే 1 నుంచి 2కి పెరిగింది. మళ్ళీ x యొక్క ఘాతం ఏమైంది? 0 అంటే స్థిరపదం ఉంది. కాబట్టి ఇది మనకి ప్రామాణిక రూపంలో లేనట్టు. ఇప్పుడు దీన్ని ప్రామాణిక రూపంలోకి మార్చాలంటే ఏం చేయాలి? మనం x యొక్క ఘాతాలను మనం అవరోహణ క్రమంలో రాయాలి. అందువల్ల దీన్ని ఎలా రాసుకోవచ్చు? మైనస్ 3x యొక్క ఘాతం 2 ప్లస్ 5x మైనస్ 7గా రాసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ రెండు బహుపదులు కూడా ప్రామాణిక రూపంలో ఉన్నాయి. అంటే మొదటి దశను మనం పూర్తి చేసాం. ఇప్పుడు రెండవ దశ చూద్దాం. రెండవ దశ ఏంటి? ఇచ్చిన బహుపదులను సజాతి పదాల ఆధారంగా ఒకదాని క్రింద ఒకటి వచ్చే విధంగా నిలువుగా రాయాలి. అంటే ముందుగా మనం ఏం చేయాలి? మొదటి బహుపదిని ఈ విధంగా రాసుకుంటాం. దీని ఆధారంగా రెండవ బహుపదిలోని సజాతి పదాలను వీటి కింద రాస్తాం. అంటే ఇక్కడ ఏమవుతుంది? 3x యొక్క ఘాతం 2కు రెండవ బహుపదిలోని సజాతి పదం ఏముంది? మైనస్ 3x యొక్క ఘాతం 2. అలాగే 3xకి ఏముంది? ప్లస్ 5x. స్థిర పదం ఏముంది? మైనస్ 7. ఇప్పుడు తర్వాత దశలో ఏం చేయాలి? ఏదైనా బహుపదిలో ఏదైనా ఘాతం గల పదం లేదేమో చూడాలి. ఒకవేళ లేకపోతే ఆ స్థానంలో 0ను గుణకంగా తీసుకొని ఆ పదాన్ని రాయాలి. ఇక్కడ మనకి ఇచ్చిన రెండు బహుపదుల్లో కూడా అన్ని పదాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మూడో దశ అనేది వర్తించదు. తర్వాత నాలుగవ దశ చూద్దాం. ఈ దశలో ఏం చేయాలి అంటే తీసివేత చేయాలి. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి? తీసివేత చేసేటప్పుడు తీసివేయబడుతున్న బహుపదిలోని పదాల గుర్తులు అనేవి మారుతాయి. ఎందుకంటే మనం మొదటి బహుపదిలో నుండి రెండవ బహుపదిని తీసివేస్తున్నాం. కాబట్టి రెండవ బహుపదిలో ఉన్న ప్రతి పదం యొక్క గుర్తు కూడా మారుతుంది. ఇప్పుడు వ్యవకలనం తీసివేత చేద్దాం. x యొక్క ఘాతం 2 ఉన్న పదాలను ఒకదాని నుండి ఒకటి తీసివేద్దాం. ఏమనుకున్నాం? గుర్తులు అనేవి మారుతాయి అనుకున్నాం. ఇక్కడ మైనస్ 3x² ఉంది. కాబట్టి ఇదేమవుతుంది? ప్లస్ అవుతుంది. ఎందుకు ఈ విధంగా మారుతుందో ఒకసారి చూద్దాం. 3x² మైనస్ 3x² అని ఉంది. ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 3x² మైనస్ ఇంటూ మైనస్ అంటే ఏమవుతుంది? ప్లస్ 3x². కాబట్టి ఇక్కడ ఏమైంది? మనకి గుర్తు అనేది ప్లస్గా మారింది. ఇదే విధంగా మిగిలిన పదాల గుర్తులను కూడా మార్చాలి. ఇక్కడ ప్లస్ 5x ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? మైనస్. అలాగే ఇక్కడ మైనస్ 7 అనేది ప్లస్గా అవుతుంది. ఇప్పుడు వీటిని సరళీకరిస్తే మొదటిగా మనకి x యొక్క ఘాతం 2 ఉమ్మడిగా తీసుకుంటే మిగిలిన గుణకాలు ఏంటి? 3 ప్లస్ 3 ప్లస్ xని ఉమ్మడిగా తీసుకుంటే 3 మైనస్ 5. చూడండి ఇక్కడ గుర్తు అనేది మనకి మారింది. ఆ మారిన గుర్తుతో మాత్రమే రాసుకోవాలి. ప్లస్ స్థిర పదాలను కూడా కలిపితే మైనస్ 2 ప్లస్ 7. దీన్ని మరింత సరళీకరిస్తే 3 ప్లస్ 3 అంటే ఎంత? 6x² ప్లస్
3 - 5 అంటే -2x ప్లస్ -2 + 7 అంటే +5 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 6x యొక్క ఘాతం 2 మైనస్ 2x ప్లస్ 5. ఇదే మనకి మొదటి పదంలో నుండి రెండవ పదాన్ని తీసివేయగా వచ్చిన తుది సమాధానం. ఇప్పుడు మరొక ఉదాహరణ ప్రశ్న చూద్దాం. మొదటి బహుపది 5x యొక్క ఘాతం 3 మైనస్ x యొక్క ఘాతం 2 ప్లస్ 2 మరియు రెండవ బహుపది 5x మైనస్ 2x యొక్క ఘాతం 3 మైనస్ 7గా ఇచ్చారు. సాధన చూద్దాం. ఇచ్చిన బహుపదులు ప్రామాణిక రూపంలో ఉన్నాయా లేదో చూడాలి. పరిశీలించినట్లయితే మొదటి బహుపది ప్రామాణిక రూపంలోనే ఉంది, కానీ రెండవ బహుపది అనేది ప్రామాణిక రూపంలో లేదు. కాబట్టి దాన్ని ప్రామాణిక రూపంలోకి మార్చుకుంటే ఏమవుతుంది మైనస్ 2x యొక్క ఘాతం 3 ప్లస్ 5x మైనస్ 7. ఇప్పుడు రెండవ దశ చూద్దాం. రెండవ దశలో ఏం చేయాలి, సజాతి పదాలను ఒకదాని కింద ఒకటి వచ్చే విధంగా రాసుకోవాలి. అంటే ఏమవుతుంది, ముందుగా మొదటి బహుపదిని ఈ విధంగా రాసుకుందాం. తరువాత రెండవ బహుపది నుండి వాటికి సరిపడా సజాతి పదాలను రాద్దాం. అంటే ఏంటి, ఇక్కడ 5x యొక్క ఘాతం 3కి సజాతి పదం ఏంటి -2x యొక్క ఘాతం 3. తర్వాత ఏముంది x యొక్క పదం ప్లస్ 5x ఉంది. కాబట్టి ప్లస్ 5xని మనం ఎక్కడ రాసుకుంటాము, x యొక్క ఘాతం 2 అనే పదం లేదు కాబట్టి దాని తర్వాత మనం ప్లస్ 5x అని రాసుకుంటాం. అలాగే స్థిర పదాన్ని స్థిర పదం ప్లస్ 2 కింద -7 అని రాస్తాం. ఇప్పుడు మూడో దశ చూడండి. మూడో దశ ఏంటి, బహుపదిలో ఏదైనా ఘాతం గల పదం లేదేమో పరిశీలించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే రెండు బహుపదుల్లో కూడా ఒక్కొక్క పదం అనేది మనకి లేదు. అలా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఆ పదం స్థానంలో 0ను గుణకంగా తీసుకొని ఆ పదాన్ని రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాము, మొదటి బహుపదికి x యొక్క పదం లేదు కాబట్టి ప్లస్ 0x, అలాగే రెండవ బహుపదికి x² యొక్క పదం లేదు కాబట్టి ప్లస్ 0x²గా రాస్తాం. ఇప్పుడు నాలుగవ దశలో ఏం చేయాలి, తీసివేత చేయాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి, తీసివేత చేసేటప్పుడు రెండవ బహుపది యొక్క గుర్తులు అనేవి మారుతాయి. అంటే మనకి రుణాత్మకం ఉంటే ధనాత్మకము, ధనాత్మకం ఉంటే రుణాత్మకంగా మారుతాయి. కాబట్టి ఈ గుర్తులు ఏమవుతాయి, మనకి ప్లస్ మైనస్ మైనస్ మరియు ప్లస్. ఇప్పుడు మొదటి బహుపదిలో నుండి రెండవ బహుపదిని తీసివేస్తే ముందుగా x యొక్క ఘాతం 3ని ఉమ్మడిగా తీసుకుంటే 5 ప్లస్ 2 ప్లస్ x యొక్క ఘాతం 2ను ఉమ్మడిగా తీసుకుంటే -1 మైనస్ 0 ప్లస్ xను తీసుకుంటే 0 మైనస్ 5 ప్లస్ స్థిర పదాలను కూడా తీసుకుంటే ఏమవుతుంది 2 ప్లస్ 7. వీటిని సరళీకరిస్తే 5 ప్లస్ 2 అంటే ఎంత 7, x యొక్క ఘాతం 3 ప్లస్ -1 మైనస్ 0 అంటే ఏమవుతుంది -1 x² ప్లస్ 0 మైనస్ 5 అంటే -5x ప్లస్ 2 ప్లస్ 7 అంటే ప్లస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 7x యొక్క ఘాతం 3 మైనస్ x యొక్క ఘాతం 2 మైనస్ 5x ప్లస్ 9. ఈ విధంగా మొదటి బహుపది నుండి రెండవ బహుపదిని తీసివేసినప్పుడు మనకు వచ్చిన సమాధానం ఏమిటి, 7x³ మైనస్ x² మైనస్ 5x ప్లస్ 9. ఇదే మన తుది సమాధానం.